ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమకారులతో కలిసి భూ హక్కుల కోసం పోరాటానికి పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాలైన ఉద్యమకారులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 250 గజాల స్థలాలు ఇంకా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. కరీంనగర్లో జరిగిన సమావేశంలో కవిత మాట్లాడుతూ మనం కడుపు కట్టుకొని తెలంగాణను తెచ్చుకున్నామన్నారు. ఇప్పుడు ఆ ఉద్యమకారులకే గౌరవం లేదన్నారు. పెన్షన్ సంక్షేమ బోర్డు 250 గజాల భూమి అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యమకారులు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు మా భూమి మా భూమి మా భూమి మా భూమి మా భూమి జై తెలంగాణ జై తెలంగాణ మా భూమి మా భూమి మా భూమి మా భూమి జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే జై తెలంగాణ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మంచిగా లేదా? ఓకే. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉద్యమకారులు ప్రతి జిల్లాలో కూడా మరి ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్తోని ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు 5 ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నా. ఎందుకంటే ఈ భూమి తెచ్చిందే, ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు. మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం. మీరు ఫెయిల్ అయినారు కాబట్టి, మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడి ఈ భూములను